చేస్తున్నటువంటి సమయంలోనే ఇప్పుడు అధ్యక్షుడు అక్కడ పోవటము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే మటుకు టెన్షన్కు కొంచెం అవకాశం ఉంటుంది. అది ఇక్కడ ప్రమాదం. ఇలా ఒకరెవరు చనిపోతే దాని గురించి ఇదిగో ఇలాంటి కామెంట్స్ కూడా చేయకుండా ఉండటం, దీని ఏదో మత కోణం అనేది చూడకూడదు అధ్యక్షుడు. సార్, మరొక విషయం, లిక్కర్ కేసులో ముగిసిన కవిత జ్యుడిషియల్ రిమాండ్ బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేజ్రీవాల్ గారికి బెయిల్ వచ్చింది. అది బహుశా ఎన్నికలు అయిపోయే వరకు జరుగుతుందా, రిజల్ట్స్ వచ్చే వరకు అనేది సందేహమే. మళ్ళీ వీళ్ళు ఫ్రెష్గా మేమేదో తెలుసుకోవాలి. 50 days దాటిపోయింది సార్, March 26th. అంటే కేజ్రీవాల్ 2 months అవుతున్నది, మరి 4-5 days. కేజ్రీవాల్కు కంటే ముందు సిసోదియా వాళ్ళతో మనం పోల్చాల్సి ఉంటుంది. ఈమె కేసు అంతకుముందు మనీష్ సిసోడియాను ఇంకొక ఎమ్మెల్యేను ఇంకో మంత్రిని అరెస్ట్ చేశారు కదా, ఆయన అయితే ఏడాది నుంచి ఉన్నాడు. అవును, సిసోడియా. ఈమె మహిళ కాబట్టి ఈ అంశం ఒకటి ఉన్నప్పటికీ అది ఇంకా న్యాయమూర్తి విచక్షణ మీదను. రెండవది వీళ్ళు పెట్టే ఛార్జెస్ ఉంటాయి కదా, ఇంకా మాకు ఫలానా తెలియలేదని ఫలానా అది కావాలని అడిగే దాని మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఇది కావాలని జరుగుతుంది అన్నది పెద్ద ఎత్తున వస్తున్న వార్తలు నిజమనుకోవచ్చా? తప్పకుండా ప్రతిపక్షాల మీద ఈడీని వీటన్నిటిని ప్రయోగిస్తున్నారు, అందులో సందేహం లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ బయటికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఆ ఎంపీ స్వాతి మన్వాల్ పట్ల అతను తప్పుగా ప్రవర్తించాడని అతని సహాయకుడు బ్రిజ్ అతని పేరు, అతన్ని ఇప్పుడు అరెస్ట్ కూడా చేశారు. కానీ వీళ్ళు ఏమంటారు, మా పార్టీని దెబ్బతీయడానికి మీరు ఇదంతా చేస్తారని కేజ్రీవాల్ వీళ్ళంతా వెళ్ళి ధర్నా చేశారు. సమస్య ఏమంటే ఆమె పట్ల దాడి చేసినప్పుడు, అలాగే మహిళ పట్ల ఎంపీ పైగా ఆమె పిఏ వెళ్ళి పొట్టలో గుద్దాడు, అవి ఇవన్నీ అసలు ఎలా జరుగుతాయి? కాబట్టి అక్కడ వ్యక్తిగతంగా ఏం జరిగిందనేది తప్పకుండా విచారించాల్సిందే. కానీ ఒక రాజకీయమైన కక్ష సాధింపులాగా మటుకు ఇది ఏమాత్రం అదే అనుమతించాల్సింది కాదు. కవిత కూడా అంతే. కవిత విషయమైనా చట్టబద్ధంగా ఆమె జైల్లోనే ఉండాలని ఏముందండి, కస్టడీలోనే. ఆమెను బయట ఉన్నా మీరు విచారించవచ్చు కదా. ఇప్పుడు అమిత్ షా ఇంటర్వ్యూలో అది కూడా ఉంది. ఈడీతో మీరు ఉపయోగించి ఇవన్నీ ఇలా చేస్తున్నారు, పవర్లో కూడా లేదు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని పవర్లో కూడా లేరు. మరి అటువంటిప్పుడు ఒక హడల్ కొట్టాలి, లోపరుచుకోవాలి అని అంటే రేపు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు లోపల పెట్టే ఛాన్స్ ఉంది. ప్రతిపక్షాలన్నీ కొంచెం తమతో లోబడి ఉండాలంటే ఈడీని ఉపయోగిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. అందుకనే కోర్టు కూడా ఈసారి చాలా జాగ్రత్తలు చెప్పింది. ఈడీకి నోటీస్ ఇచ్చే అధికారం తప్ప అరెస్ట్ చేసే అధికారం కూడా లేదు అని చాలా కుండబద్దలు కూడా చెప్పింది కోర్టు. పోలింగ్ కౌంటింగ్ దాకా పెట్టిన నేనేం ఆశ్చర్యపోను. చూద్దాం సార్, వాళ్ళ వ్యూహమే అది. అవును, చూద్దాం సార్.